సంగారెడ్డి జిల్లాలో బీసీ గిరిజన ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒకవైపు కల్తీ ఫుడ్ తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మరోవైపు ఎలుకలు పాము కాట్లతో భయపడిపోతున్నారు. కాలం చెల్లిన భవనాలతో ఎప్పుడు పైపెచ్చులు ఊడిపడతాయో అని స్టూడెంట్స్ బిక్కుబిక్కుమని ఉంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఇటు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సుమారు ఈ భవనం 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎక్కడ చూసినా కూడా భవనంలో చాలా వరకు పెచ్చులూడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్కు సంబంధించినటువంటి స్టీల్ ఏదైతే ఉందో అదంతా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఆ స్టీల్ని మొత్తం కూడా జంగు తినిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పైన మనం చూడొచ్చు ఇటువైపుగా ఆల్రెడీ ఈ పెచ్చులన్నీ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి. సో కింద మొత్తం ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఈ వెల్ఫేర్ హాస్టల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో విద్యార్థులకు సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో రాత్రిపూట అందరూ విద్యార్థులు కూడా ఇక్కడే నిద్రిస్తూ ఉంటారు. సో చూడొచ్చు ఆ పైన ఇటువైపుగా చూసుకుంటే కొంత స్లాబ్కి కొంత గ్యాప్గా వచ్చినటువంటి ఆ పెచ్చులను కూడా చూడొచ్చు. సో ఇవి రాత్రిపూట విద్యార్థులు పడుకుంటే సో పడే అవకాశం కూడా కొంత ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా ఇటువైపు అక్కడితో పాటు కూడా ఎటు చూసినా కొంచెం స్లాబ్కి సంబంధించినటువంటి ఐరన్కి అయితే కనిపిస్తూ ఉంది. సో ఐరన్ కూడా కొంచెం తుప్పు పట్టి జంగు తిన్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు ఈ హాస్టల్లో చూడొచ్చు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు హాస్టల్ వార్డెన్ కూడా ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ బిల్డింగ్ కట్టి ఎన్ని రోజులు అవుతూ ఉంది, ఈ యొక్క హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ఈ బిల్డింగ్ దాదాపు 30 ఇయర్స్ అండి, 30 ఇయర్స్ పైన ఉంటుంది. అయితే దీనికి రిపేర్ వర్క్ కూడా శాంక్షన్ అయింది. మన ఏఈ గారు కూడా వచ్చి చూసిపోయారు. మా పై అధికారులు కూడా చెప్పాము, త్వరలో ఇది రిపేర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళకు? సో అలాగే కొంత మనం అక్కడక్కడ చూస్తున్నాం కొంత భోజనం కూడా కొంత సరిగ్గా లేక కొంత విద్యార్థులు అస్వస్థతకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుందో ఇక్కడ భోజన వసతి ఏ రకంగా ఉంది? సో విద్యార్థులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? దీంట్లో ఇప్పుడు 70 మెంబర్స్ ఉన్నారండి విద్యార్థులు. యాజ్ పర్ మెనూ మేము ఫాలో అవుతున్నాము. మెనూ పరంగా మేము భోజనం అందిస్తున్నాం పిల్లలకి, ఎటువంటి కాంప్లికేటెడ్ లేదు. సో కొంత పెచ్చులు ఊడే ప్రమాదం కనిపిస్తూ ఉంది కదా, సో ఈ మధ్యకాలంలో ఏమైనా పెచ్చులు ఊడిపడ్డాయా? అంటే రూమ్లో ఏం లేదు, రూమ్లో లేదు, బయట పడింది. దాన్ని ఫ్లోరింగ్ చేయించినాము కింద. అది ఇక్కడైతే కొంచెం ఒకటి రెండు రూమ్లలో కొంచెం ప్రాబ్లం ఉంది, మిగతా వాటిలో పర్లేదు. అది రిపేర్ వర్క్ కూడా శాంక్షన్ అవుతుంది. మేము ఏఈ గారితో మాట్లాడినాం, మా పై అధికారులకు చెప్పినాము, ఈ త్వరలో శాంక్షన్ అవుతుంది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది చూసుకోవచ్చు. సో హాస్టల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో కొంత వీళ్ళు పై అధికారులకు కూడా సమాచారం అందించామని చెప్తా ఉన్నారు. సో విద్యార్థులు క్షేమంగా ఉండాలంటే తొందరగా ఈ యొక్క హాస్టల్కు ఏవైతే ఈ యొక్క పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తే కొంత ప్రమాదం తప్పే అవకాశం ఉంది. వీడియో నుంచి నవీన్తో కలిసిపోయింది దిలీప్, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా నుంచి.